జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం వసంత పంచమి సందర్భంగా జ్ఞాన సరస్వతీదేవి బాసర క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే పండుగలలో వసంత పంచమి చాలా ముఖ్యమైనది. మాఘమాస శుద్ధ పంచమి నాడు సరస్వతి అమ్మవారు అవతరించిందని పురాణాల్లో తెలియజేయబడింది. అందుచేత మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి లేదా శ్రీ పంచమిగా జరుపుకుంటారు. వసంత పంచమి నాడు సరస్వతి అమ్మవారిని షోడశోపచారాలతో పూజించడం వల్ల జ్ఞానము, విద్య అభివృద్ధి కలుగుతుందని పురాణాల్లో తెలియజేయబడింది. భారతదేశంలో సరస్వతి అమ్మవారి ఆలయాల్లో ముఖ్యమైనవి కాశ్మీర్లోని సరస్వతి శక్తిపీఠం, బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం, శృంగేరి శారదాపీఠం. ఇప్పుడు బాసర జ్ఞాన సరస్వతి ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి బ్రహ్మవైవస్వ పురాణం ద్వారా తెలుసుకుందాం. బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో బాసర మండలంలో గోదావరి తీరంలో కలదు. ఈ క్షేత్రంలో గర్భాలయంలో సరస్వతి అమ్మవారు జ్ఞాన సరస్వతిగా వీణాధారి అయి ఉంటుంది. సరస్వతి అమ్మవారితో పాటు లక్ష్మీ, కాళీ అమ్మవారి విగ్రహాలు కూడా ఉండడం ఈ ఆలయం యొక్క ఇంకొక విశేషం. ఈ క్షేత్రంలో వ్యాస మహర్షి యొక్క మందిరం కూడా ఉంటుంది. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాస మహర్షి మనశ్శాంతి కొరకు తన కుమారుడైన సుఖ మహర్షితో పాటు దండకారణ్యంలో గోదావరి తీరంలో చాలా కాలం పాటు తపస్సు చేశారు. ఆ తరువాత జగన్మాత వ్యాస మహర్షికి ప్రత్యక్షమయ్యి ముగ్గురు అమ్మలైన లక్ష్మీ, సరస్వతి, కాళీ అమ్మవారి విగ్రహాలను తయారు చేసి ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించమని ఆదేశించింది. అప్పుడు వ్యాస మహర్షి గోదావరి తీరంలో ఉన్న ఇసుకతో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, కాళీ అమ్మవారి విగ్రహాలను తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించారని పురాణాల్లో తెలియజేయబడింది. ఇక్కడ సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానము, విద్య అభివృద్ధి కలుగుతుందని కూడా పురాణాల్లో తెలియజేయబడింది. 200 సంవత్సరాల క్రితం ముస్లిం పాలకులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయగా జగద్గురువు శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ స్వామివారు మరలా ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల విద్య, జ్ఞానాభివృద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుచేత చిన్నారులు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన బాసర సరస్వతి అమ్మవారి ఆలయంను మనం కూడా దర్శించుకుని సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, 108 దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.